14వ శతాబ్దం అఖండ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఓ స్వతంత్ర సామ్రాజ్యానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ మహోన్నతమైన సామ్రాజ్యమే విజయనగరం. భువన విజయంలో సప్త దిగ్గజాలు కొలువుదీరినా ఇంకా ఏదో కొరత. మాకో కవి కావలను. అతడు ఏ సమస్యనైనా హాస్యానికి మెలిపెట్టి పరిష్కరించగల వికట కవి అయి ఉండవలను. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు రామా, మనమే వాటిని సృష్టించుకోవాలి. నలుగురు నిను బలుమారున్ గెలుతువు సుగుణో. ఇక తాను ఇక వెళ్ళు. వెళ్ళవయ్యా. కవివా అయితే రచ్చ పండగ పోవయ్యా. ముందు ఇతన్ని బయటికి నెట్టేయండి. భళా రామకృష్ణ భళా. మాయా లేదు, మంత్రం కాదు, మోసం లేదు, గారడి కాదు, సిలసల భీమాల్ ఖజం. రాజతంత్రమా లేక యుద్ధ తంత్రమా? కాదు, కుతంత్రం. ప్రత్యర్థుల ఎత్తులపై ఎత్తులతో ఢీకొట్టే వ్యూహ రచన చేయగల మనకు ఈ స్థితియా? అసలేం జరిగింది అప్పాజీ? గతం, వర్తమానం, భవిష్యత్. సాధయేద్రిద్ది తవ బుద్ధి మహత్వం సిద్ధిర్భవతి రాజ్యం తథ్యం విజయ పదతారా. హే ధీరా,